హలో ఫ్రెండ్స్, ఈరోజు తీపి గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా పాకం పట్టే పని లేకుండా, అలాగే గోధుమ పిండితో మనం ఈ తీపి గవ్వలు అనేవి చేసుకుందాము. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంకెందుకండి ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ మనము ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక జల్లెడ లాంటిది పెట్టేసుకోండి. ఇలా జల్లెడలాగా పెట్టేసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి, ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి అలాగే హాఫ్ కప్పు మైదా యూజ్ చేస్తున్నాను. మైదా ఇష్టం లేకుంటే మీరు ఆ హాఫ్ కప్పు కూడా గోధుమ పిండినే వేసుకోవచ్చు. టేస్ట్ ఏమాత్రం చేంజ్ ఉండదు, అలాగే టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. సో చూసారు కదా, ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు మైదా, అలాగే ఒక కప్పు షుగర్ పౌడర్. ఇది మన నార్మల్ షుగర్ నేండి పౌడర్ చేసుకున్నాను అంతే. అందులో కొంచెం ఇలాచీ వేసుకొని పౌడర్ చేసుకోండి. మనం సపరేట్గా ఇంకా ఇలాచీ పౌడర్ వేయడం అవసరం లేదు. అందులోనే ఇలాచీ పౌడర్ వేసి గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది. అది ఒక కప్పు వేసాను. ఇవన్నీ మంచిగా ఇలా జల్లెడ పట్టేసుకోండి. మనము షుగర్ సరిగ్గా గ్రైండ్ అవ్వకుండా మనకి జల్లెడలో వచ్చేస్తుంది కాబట్టి ఇలా జల్లెడ పట్టేసుకొని ఇందులో మనం ఈ హాఫ్ కప్పు రవ్వ, ఇది నేను చాలా వీడియోలో చూపించాను మీకు. చిరోటి రవ్వ అని అంటారు, పేని రవ్వ అని కూడా అంటాము. ఇది మీకు దొరకకుంటే మనం నార్మల్ మన బాంబే రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోండి. ఒకవేళ దొరికితే ఈ రవ్వ వేసుకోండి. సో ఇది వేసేసుకొని ఒక ఎగ్ ఇష్టం లేకుంటే మీరు ఇది ఎగ్కి బదులుగా బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. ఎగ్ తినే వాళ్ళైతే ఎగ్ వేసుకోండి. ఇలా ఒక ఎగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఎగ్ వేసాం కాబట్టి కొంచెం వెనీలా ఎసెన్స్ వేయండి, ఆ స్మెల్ రాకుండా ఉంటుంది కాబట్టి. ఇంక ఇవన్నీ వేసాక ఒకసారి ఫస్ట్ మంచిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి లేదంటే మీ దగ్గర బటర్ ఉన్నా సరే బటర్ వేసుకోండి. ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని కొద్దిగా పాలతో కలుపుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అని కొన్ని పాలు వేసుకోండి. ఒకేసారి మొత్తంగా వేయకండి, కొన్ని పాలు వేసి చూసారు కదా, ఇట్లా మంచిగా గోధుమ పిండి మనము చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలాగే తడుపుకోండి. చూపిస్తున్నాను కూడా మీకు. నేను ఒక కప్పు మిల్క్ తీసుకుంటే జస్ట్ అవి కొన్ని వేసాను, అవన్నీ మిగిలిపోయాయి కాబట్టి మొత్తం వేయకండి. ఒకటేసారి హాఫ్ వేసి కలుపుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసి మూత పెట్టుకొని మినిమం టు మినిమం హాఫ్ అన్ అవర్ అన్నా మనము పిండిని నాననివ్వాలి. సో చూసారు కదా, ఇలా మినిమం అర్ధ గంట ఇలా నానిన తర్వాత ఇలా చిన్న ఉండలు చేసుకోండి. మరీ పెద్దగా చేయకండి, మరీ చిన్న సైజు చేయకుండా నేను చూపిస్తున్నాను కదా, ఈ సైజు చిన్న ఉండలు అయితే సరిపోతుంది. ఇలా అన్నీ చేసేసుకుందాము. ఇవన్నీ చేసుకుంటే మనం రెడీగా కాలవడానికి రెడీగా ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది. సో ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీలో చాలామంది దగ్గర మనకి గవ్వలు చేసుకునే పీట ఉంటుంది. అది లేని వాళ్ళు ఇలా మనకి స్పూన్ దొరుకుతుంది కదా, ఇది మనము ఇలాంటి ఒక జల్లెడ స్పూను, దీనికి ఇలా కొంచెం ఆయిల్ రాసేసి నేను చూపిస్తున్న విధంగా చేయండి. సో ఒక చిన్న ముద్ద తీసుకొని దీన్ని ఇలా ఒత్తేసుకుంటే, దీని మీద గట్టిగా ఒత్తకండి, జస్ట్ అలా స్మూత్గా మనము ఒత్తేసుకొని ఇలా అంటే మనకి షేప్ అనేది మంచిగా గవ్వలాగానే వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో.